హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. ఎగ్జామ్ చాలా కొద్ది రోజుల్లోనే రాబోతున్నది. అందరికీ ఎలాంటి టెన్షన్ వద్దు. ఎందుకంటే ఈరోజు నేను ఈ వీడియో చేయబోతున్నది మీకు ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావడానికి కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఎగ్జామ్ను ఏ విధంగా రాస్తే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి అనేది ఈరోజు నేను ఒక ట్రిక్స్ మీకు చెప్పబోతున్నాను. సో ఓకే, వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి ట్రిక్ కూడా ఖచ్చితంగా మీకు ఒక మార్కుని తీసుకొస్తుందని నమ్మకంతోనే నేను మీకోసం అని చెప్పబోతున్నాను. కాబట్టి ప్రతి ట్రిక్ను చూడండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక్క మార్కు కూడా మన విజయానికి ఎంతో సహాయం చేస్తుంది కదా. సో మనం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏంటంటే మన మైండ్ని పాజిటివ్గా సెట్ చేసుకోవాలి. కూర్చున్న తర్వాత మనం ఎగ్జామ్ ముందు ఎలాంటి టెన్షన్ వద్దు. మనకి మంచిగా డీప్ బ్రీత్ తీసుకొని కూర్చోండి. ఎందుకంటే ఒక మంచి డీప్ బ్రీత్ తీసుకోవటం మూలంగా మీకు మైండ్కి ఆక్సిజన్ వెళ్తుంది. ఆక్సిజన్ వెళ్ళటం ద్వారా మీరు మంచిగా థింక్ చేయగలుగుతారు, పాజిటివ్గా ఉంటారు. సో ఇది సింపుల్ విషయమే కానీ చాలా మంచిగా పనిచేస్తుందండి. ఫాలో అవ్వండి. ఆ తర్వాత చెప్పబోయేటటువంటి మంచి ట్రిక్స్ ఏంటంటే, ఈ ట్రిక్స్ పాటించడం మూలంగా మీరు తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టగలరు. అదేంటి మేడం, నేను సిలబస్ పూర్తిగా చదవలేదు కదా, 100% తెలియనప్పుడు 150 ఎలా వస్తాయి అని అనుకోవద్దు. ఎందుకంటే ఎంత చదివామన్నది కాదు, నేను ఇంతకు ముందే చెప్పాను, ఎంత చదివాం కాదు, మన ఎగ్జామ్లు ఎంత స్మార్ట్గా ఆన్సర్స్ పెట్టగలిగాము అదే ఇంపార్టెంట్. చాలామంది చాలా ఎక్కువ గంటలు చదువుతూ ఉంటారు, కానీ వాళ్ళకంటే కూడా తక్కువ సమయం చదివి, తక్కువ రోజులు చదివి ఎక్కువ మార్కులు పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా స్మార్ట్గా ఎగ్జామ్ రాస్తారనమాట. ఆన్సర్స్ని స్మార్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ స్మార్ట్ ట్రిక్సే నేను ఈరోజు చెప్పబోతున్నాను. చెప్పబోయే ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అయితే మీకు బాగా వచ్చు ఆ సబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటే కనుక, ఎందుకంటే ఫస్ట్ బాగా రాయగలిగితే కనుక మనకి ఎగ్జామ్ అనేది త్రూ అవుట్ మైండ్ పాజిటివ్గా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ ట్రిక్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఏంటంటే మీకు తెలిసిన ఆన్సర్స్ అన్నిటిని ముందు పెట్టేసుకోండి. ఓకే, ఎలా అంటే ఇప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్ చదువుతూ ఉన్నప్పుడే మైండ్లో ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఆప్షన్స్ చూడకుండానే చదువుతున్నప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో అవేంటంటే మీకు బాగా పర్ఫెక్ట్గా వచ్చినాయి అని అర్థం. సో అలాంటివి కరెక్ట్గా ఆన్సర్ పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇంకా కొన్ని ఏంటంటే, క్వశ్చన్ చదువుతూ ఉంటాము, అప్పుడు గుర్తు రాదు, కానీ కింద ABCD 4 ఆప్షన్స్ చూసినప్పుడు ఆన్సర్ గుర్తుకొస్తుంది. సో వెంటనే ఆ ఆప్షన్స్లోంచి మీరు వెంటనే ఆన్సర్ని సెలెక్ట్ చేయగలరు. ఎందుకంటే అది కూడా మీకు బాగా తెలిసిన క్వశ్చన్ అనే అర్థము. ఓకేనా? సో ఈ విధంగా మీరు తెలిసిన క్వశ్చన్స్ అన్నీ ముందు బాగా పెట్టుకెళ్ళిపోండి. ఓకే, తెలియని క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పద్ధతి పాటించండి. ఏంటంటే 4 ఆప్షన్స్ చూసుకోండి. చూసుకున్న తర్వాత అందులో మీరు ఏంటంటే 2 ఆన్సర్స్ అనేవి అసలు క్వశ్చన్కి సంబంధం లేకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఆ 2 ఆన్సర్స్ని ఎలిమినేట్ చేసేసుకోండి. మిగతా 2 ఆన్సర్స్లో ఏంటంటే ఏనా బీనా అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, దాని ఆన్సర్ మీకు అచేతనంగా లోపల మైండ్లో ఉంటుంది, కానీ బయటికి పర్ఫెక్ట్గా తెలియదు. సో ఏదైతే మీరు 4 ఆప్షన్స్ చూసినప్పుడు ఇదే అయ్యుండొచ్చు అని ఫస్ట్ ఏదైతే అనుకుంటారో దాన్నే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీరు ఇది కాదేమో, ఇదేమో, ఏ కాదు బి ఏమో, బి కాదు సి ఏమో అని ఓవర్ థింకింగ్ చెయ్యొద్దు ఎగ్జామ్లో. ఎందుకంటే మీకు ఒక క్వశ్చన్కి 1 నిమిషమే ఉంటుంది. సో ఒక క్వశ్చన్ దగ్గరే మీరు ఏనా బీనా, బి కాదు సి అని అనుకుంటా కూర్చున్నారనుకోండి, టైం వేస్ట్ అయిపోయి మీరు 150 క్వశ్చన్లు పెట్టలేని పరిస్థితి వస్తుంది. సో 2 ఎలిమినేట్ చేసేసుకున్నప్పుడు మిగతా 2 మీరు ఏదైతే మైండ్లో అనుకుంటారో అది పెట్టేసేయండి. అది రైట్ అవని రాంగ్ అవని, ఎందుకంటే మనకి మైనస్ మార్కులు అనేవి లేవు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు ఇంకొక ట్రిక్ ఏంటంటే, చూద్దాంలే ఒకసారి మళ్ళీ రీచెక్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ క్వశ్చన్ని మీరు లెఫ్ట్ సైడ్న రివ్యూ అని ఉంటుంది, రివ్యూ ఫర్ నెక్స్ట్ అని వైలెట్ కలర్లో ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకోండి. అది కూడా ఎలా క్లిక్ చేసుకుంటారు, ABCDలు ఏదో ఒకదాన్ని క్లిక్ చేసి, అంటే ఏదో ఒక ఆన్సర్ ఇచ్చి ఆ తర్వాత రివ్యూలో పెట్టుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. అంతేగాని అక్కడ ఆన్సర్ ఏమి ఇవ్వకుండా రివ్యూలో పెట్టుకుని మాత్రం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొద్దు. గుర్తుపెట్టుకోండి గైస్, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్కసారి మీరు గనక ఆన్సర్ ABCలు ఏది పెట్టకుండా ఉట్టిగా రివ్యూలో పెట్టారనుకోండి, మీకు టైం లేదనుకోండి, ఆ తర్వాత మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సిస్టమ్ తీసుకోదు. కాబట్టి ఏదో ఒకటి ముందు మీరు అనుకున్నారు కదా, మనసులో ఏదో ఒకటి అనుకుని ఒకటి పెట్టేసి రివ్యూకి పెట్టుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఓకేనా? సో ఇది నెక్స్ట్ ట్రిక్ అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా ఏంటి, అసలు ఆన్సర్స్ మాకు తెలియదు, డౌట్గా ఉంది, ఆన్సర్ తెలియదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే,
4 ఆప్షన్స్లో మీరు ఏ ఆన్సర్ అయితే చాలా పెద్దదిగా ఉంటుందో, ఒక 3 ఏమో చిన్న చిన్నగా ఉంటాయి, ఒకటి మాత్రం చాలా పొడుగ్గా లెందీగా ఉంటుంది ఆన్సరు. సో ఖచ్చితంగా 80% అదే రైట్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పెద్ద ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇంకొక ట్రిక్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, 4 ఆప్షన్స్లో మీకు A1, B, C, D, A అండ్ B అంటే A మరియు B అని 4 ఆప్షన్లో ఇస్తారు. సో జనరల్గా ఏంటంటే A మరియు B అని ఇచ్చిన ఆన్సర్స్ కరెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి A అండ్ B అనే ఆన్సర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు మీకు ఆన్సర్ అస్సలు తెలియనప్పుడు మాత్రమే గాయస్. మీకు తెలిస్తే కనుక మీకు తెలిసిన ఆన్సరే పెట్టండి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. 4 ఆప్షన్స్లో మీకు అసలు ఆన్సర్ ఏదనేది తెలియటిల్లా. అప్పుడు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా క్వశ్చన్లో ఉన్నటువంటి ఏదో ఒక కీవర్డ్ అనేది కింద ఆన్సర్స్లో కనిపిస్తుంది. ఏదో ఒకటి ఆ కీవర్డ్ అనేది కనుక మీకు ఆన్సర్స్లో ఎక్కడైనా కనిపించినట్లయితే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటాకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే? ఆ తర్వాత ఇంకొక టెక్నిక్ ఏంటంటే, 4 ఆప్షన్స్లో ఒక 3 ఆప్షన్స్ ఏమో ఒకే రకంగా అనిపిస్తాయి, ఒకటి మాత్రం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. 3 ఏమో చూడటానికి ఒకేలాగా ఉండి ఒకటి మాత్రం అసలు ఆ మూడింటికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. అంటే అది యునిక్ ఆన్సర్ అనమాట, ఒక యునిక్ ఆప్షన్. సో ఏదైతే యునిక్గా 4 ఆప్షన్స్లో ఉంటుందో, సో అలాంటి యునిక్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఎప్పుడు అస్సలు క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు. ఓకేనా? ఆ తర్వాత ఇంకొక పద్ధతి ఏంటంటే, మీరు ఒకవేళ ఇంగ్లీష్లో ఆన్సర్స్ పెడుతున్నారు అనుకోండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో పారాగ్రాఫ్ ఇస్తారు. పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ఒక 3-4 ఇస్తారు కదా, అవి ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, క్వశ్చన్ పారాగ్రాఫ్ అంతా చదవమాకండి, అదొక హాఫ్ పేజీ ఉంటుంది, స్క్రీన్ అంతా ఉంటుంది. సో అదంతా చదవడానికే మీకు ఒక హాఫ్ మినిట్ లేకపోతే 2 మినిట్స్ టైం పడుతుంది. సో అలా చదవకుండా మీరేం చేస్తారంటే, ఫస్ట్ కింద క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదువుకుని ఆ క్వశ్చన్లో లేదా ఆన్సర్స్లో ఉన్న కీవర్డ్స్ని వెళ్ళి పారాగ్రాఫ్లో ఎత్తుక్కోండి. సో అప్పుడు మీకు ఈజీగా ఆన్సర్ అక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఉన్న ఏదో ఒక కీవర్డ్ పట్టుకోండి, సంథింగ్ ఏదో ఒకటి, ఎడ్యుకేషన్ అనో, కాన్స్టిట్యూషన్ అనో, సంథింగ్ కింగ్ పేరు ఏదో ఒకటి ఉంటుంది. ఆ వర్డ్ తీసుకెళ్ళిపోయి అక్కడ ఎక్కడుందో పారాగ్రాఫ్లో ఎత్తుక్కుని అప్పుడు ఈ సెంటెన్స్ అనేది అక్కడెక్కడైనా కనపడుతుంది ఖచ్చితంగా ఒక్కొక్కసారి. దాన్ని మీరు ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోండి. అంటే క్వశ్చన్స్ని బట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్ బట్టి మీరు పారాగ్రాఫ్లో ఆన్సర్స్ ఎత్తుక్కోండి. అంతేగాని ఆ పారాగ్రాఫ్ అంతా చదివి దాని మీనింగ్ అర్థం చేసుకుని అప్పుడు మీరు క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయాలంటే కనీసం ఒక పావు గంట టైము పారాగ్రాఫ్కే సరిపోతుంది. సో అలా మాత్రం చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంగ్లీష్ ఎగ్జామ్ని చాలా ఈజీగా రాసుకోండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే, మ్యాథ్స్లో కానీ లేకపోతే సోషల్లో కానీ సంవత్సరాలు ఇస్తూ ఉంటారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఏదైనా సంవత్సరం ఇచ్చారు, 4 సంవత్సరాల్లో మీకు తెలియదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, 4ట్లో ఒక సంవత్సరానికి మిగిలిన సంవత్సరాలు బాగా దూరంగా చాలా తేడాగా ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1947 స్వతంత్రము, 1947 ఒకటి ఇచ్చి ఇంకోటి 1960, 1990 లేకపోతే 1930 ఇట్లా దూరంగా ఇచ్చాడు అనుకోండి. ఏవైతే అసలు కరెక్ట్ ఆన్సర్కి బాగా దూరంగా ఉన్నాయో అలాంటి వాటిని ఎలిమినేట్ చేసేసుకోండి. ఏవైతే 2 ఆప్షన్స్ దగ్గరగా అంత 1947, 1945 ఇలా 2 ఇచ్చినప్పుడు ఆ రెండింటిని తీసుకుని 50-50 ఛాన్సెస్లో మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది పెట్టండి. మ్యాథ్స్లో కూడా మీకు ఆన్సర్ రాదు, ఆ లెక్క చేయడం రావట్లేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఎలిమినేట్ పద్ధతి తీసుకోండి. ఖచ్చితంగా రెండు ఆన్సర్లు మాత్రం ఒకేలాగా ఇస్తాడు, దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 4/20 లేకపోతే 5/20 అని ఇచ్చాడు అనుకోండి. 4/20, 5/20. ఇంకొకటి ఏం చేస్తాడు, 3/70, 4/80 అన్నాడు అనుకోండి. అసలు ఆ రెండు చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి 4/20, 5/25కి దగ్గరగా అనిపిస్తున్నాయి. అందుకే ఈ రెండింటిని తీసుకోండి. ఈ రెండింటిని తీసుకుని మీ మనసుకి ఏదైతే కరెక్ట్గా అనిపిస్తుందో దాని ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే 50-50 ఛాన్స్. అసలు తెలియదు కదా, మరి అసలు తెలియనప్పుడు ఏదో ఒక రాయి వేసి రాయి తగలకుండా చేసుకునే బదులు రాయి చూసే కూడా కొంచెం స్మార్ట్ వేలో టెక్నిక్గా రాయి గురి చూసి వేసామనుకోండి తగలొచ్చు. ఆ గురి చూడటం కోసమే ఈ స్మార్ట్ ట్రిక్స్ అనేవి, ఆ గురి చూసి రాయి వేయటం కోసమే ఈ ట్రిక్స్ అన్నీ. సో మీకు ఆ రాయి తగిలితే చాలు మీకు జాబ్ వచ్చేసినట్టే, మీరు ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోయినట్టే అనమాట. అందుకోసమే ఈ రాళ్ళు వేయటంలో కూడా ఒక స్మార్ట్గా వేయాలనేదే ఈ వీడియో యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట. ఓకేనా గైస్? ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎగ్జామ్ అనేది మీరు ఒకే క్వశ్చన్ దగ్గర ఎక్కువసేపు టైంని మాత్రం మీరు వేస్ట్ చేయొద్దు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ ఒక లెక్క చేస్తున్నారనుకోండి, ఆ లెక్కకి చాలా టైం పడుతుంది, కానీ మీకు రాదు, కానీ బాగా ట్రై చేయాలనుకున్నాను కదా, అలాంటి దగ్గర మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఏదో ఒక ఆప్షన్ ఇచ్చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఓకే, ఎందుకంటే కొంతమంది చాలా తెలియకోకుండానే మ్యాథ్స్ దగ్గర ఎక్కువ టైంని గడిపేస్తూ ఉంటారు, ఇంగ్లీష్లో మ్యాథ్స్లో. సో తెలియకుండా టైం అంతా ఇక్కడ అయిపోయింది అనుకోండి, మీరు 150కి ఆన్సర్స్ పెట్టలేరు. ఒక 130కో 120కే చేస్తారు, 30-20 క్వశ్చన్లు వదిలేస్తారు. సో మీకు టైం పెట్టాలనుకున్నా కుదరదు. కాబట్టి ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ చదవండి, చదవగానే ఆన్సర్ తెలిస్తే పెట్టడం, తెలియకపోతే నెక్స్ట్ క్వశ్చన్. అంతేగాని అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉండమాకంటే. ఇప్పుడు చెప్పే ఈ ట్రిక్ ఏంటంటే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడంటే మెథడాలజీ బిట్స్ పెట్టేటప్పుడు. సో మెథడాలజీ బిట్స్ ఎప్పుడైనా సరే ఆన్సర్ చేసేటప్పుడు మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాఠం ఒక పిల్లవాడు గురించి అడిగారనుకోండి, క్వశ్చన్లో తరగతిలో పిల్లవాడు ఈ విధంగా చేస్తే ఏంటి అని ఏదైనా అడిగారనుకోండి, మీరే పిల్లవాడైతే అన్నట్టుగా ఊహించుకోవాలి. లేదా ఒక టీచర్ యొక్క రోల్ ఏంటి, టీచర్ యొక్క విధానం ఏంటి అని అడిగారు, మీరే టీచర్ అయితే ఏంటి అన్నట్టుగా ఊహించుకుంటూ ఆన్సర్స్ని థింక్ చేయండి. ఓకేనా, పాజిటివ్గానే ఆలోచించాలి. అంతేగా రియలిస్టిక్గా మీరు ప్రాక్టికల్ ఇక్కడ ప్రస్తుతం జరిగే విధానం కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ టీచరే అనుకోండి, టీచర్ అంటే ఎలా ఉంటారు, లేదా ఒక హెడ్ మాస్టర్ అనేవాళ్ళు ఎలా ఉంటారు, ఒక రోల్ మోడల్. టీచర్ అనేవాళ్ళు ఒక రోల్ మోడల్గా ఉండాలి, టీచర్ అనేవాళ్ళు ఒక గైడ్గా ఉండాలి, టీచర్ అనేవాళ్ళు ఒక ఫ్రెండ్లీగా ఉండాలి, టీచర్ అనేవాళ్ళు సహృదయ భావంతో ఉండాలి, టీచర్ అనేవాళ్ళు అజమాయిషీ హెచ్ఎం లేదా టీచర్ అనేవాళ్ళు అజమాయిషీతో ఉండాలి అంటారు. సో మీకు ఇక్కడ ఏంటిది మీకు తెలిసిపోతుంది, అజమాయిషీ అనేది ఉండకూడదు. ఒక టీచర్కి కానీ హెచ్ఎంకి కానీ ఎవరికైనా సరే, ఒక లీడర్కి కానీ ఆ అజమాయిషీ అనేది రాంగ్ అనే విషయం మీకు అర్థమవుతుంది. సో ఈ మెథడాలజీలో ఏ బిట్ అయినా మీరు ముందు పాజిటివ్గా మిమ్మల్ని మీరైతే ఏం ఎలా అనుకుంటారో పాజిటివ్గా ఊహించుకుంటూ చేయండి. ఓకేనా, అప్పుడు ఖచ్చితంగా మీకు మెథడాలజీ బిట్స్ పెట్టడం ఈజీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మెథడాలజీలు ఎక్కువగా సరైనది సరికానిది ఏది అంటారు. అందుకని మీరు ఎప్పుడైతే సరైనది ఏది సరైనది కానిది ఏది అన్నప్పుడు క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదివి ఆన్సర్ ప్రతిదీ ఇది సరికాంది కదా, ఇది సరికాదు కదా, ఇది సరికాదు కదా అనుకుంటూ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ సరైనది అన్నారనుకో, ఇది సరైనది, ఇది సరైనది, బి సరైనదే, ఇది డి ఇది సరైనదే, ఓహో సి కాదు కదా, సరికాదు కదా, అట్లా థింక్ చేసుకుంటూ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే సరే, ఇంకోటి ఏంటంటే మెథడాలజీలు ఎక్కువగా మిమ్మల్ని పైవన్నీ సరైనవే అంటాడు. సో మీరు ఎప్పుడైతే మీకు ఆన్సర్ తెలియదో, ఏది ఆప్షన్ మీకు సెలెక్ట్ చేసుకోవటానికి రావటం లేదు, ఖచ్చితంగా పైనవన్నీ సరైనవే అన్నప్పుడు ఆ ఆప్షన్ పెట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ అంటాడు. ఆల్ ఆఫ్ ద అబోవ్ అన్నదానికి ఆప్షన్ ఇచ్చేసుకోండి. సో ఖచ్చితంగా 80% అలాంటివి కరెక్ట్ అవుతాయి. లేకపోతే ఏ అండ్ బి అని ఇచ్చాడు అనుకోండి, ఏ అండ్ బి కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఎక్కువగా మెథడాలజీలు ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. సో అలాంటివి మీకు ఆన్సర్ తెలియనప్పుడు అలాంటి వాటిని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పేటటువంటి ఈ టెక్నిక్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 130-140 క్వశ్చన్స్ పెట్టేసిన తర్వాత ఇంకొక 10 క్వశ్చన్లు ఉన్నాయి, కానీ టైం ఏంటంటే 2 minutesే ఉంది, చాలా తక్కువ టైం ఉంది. 10 క్వశ్చన్లు చదివి 10 క్వశ్చన్లకు ఆన్సర్ పెట్టడానికి మీకు టైం లేదనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి ఆన్సర్స్ ఉన్న బార్ అంతగా చూసుకోండి. ఏవైతే మీరు తక్కువ పెట్టారో, ఏలు తక్కువ పెట్టారా, బీలా సీలా డీలా, ఏవైతే మీరు తక్కువ ఆప్షన్స్ పెట్టారో, ఫర్ ఎగ్జాంపుల్ సి తక్కువ పెట్టారనుకోండి, ఇప్పుడు మిగిలినటువంటి ఈ 10 క్వశ్చన్లు టకా సీల్ పెట్టుకొచ్చేయండి. అంతేగాని పెట్టకుండా మాత్రం వదిలేసి రాకండి. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక టైంను మెయింటైన్ చేయండి. ఒక క్వశ్చన్ దగ్గర ఎక్కువ ఓవర్ థింక్ చేస్తూ ఆలోచించేసేసి లోపల ఉన్నదంతా అప్పుడే బయటికి తెచ్చేసేసి నేను కరెక్ట్ ఆన్సరే పెట్టాలి అని చెప్పి కూర్చున్నారనుకోండి, టైం అంతా అక్కడే అయిపోద్ది. కరెక్ట్ ఆన్సర్ తెలిసినప్పుడు ఖచ్చితంగా మనకి క్వశ్చన్ చదివేటప్పుడైనా తెలుస్తుంది, ఆప్షన్స్ చూసినప్పుడైనా మనకు తెలుస్తుంది. తెలియలేదు అంటే మనకు అది తెలియదు కాబట్టి స్మార్ట్గా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. అంతేగాని ఆన్సర్ కరెక్ట్ అయ్యేదాకా అక్కడే మన టైం మాత్రం వేస్ట్ చేయొద్దు. ఓకేనా, కాబట్టి మంచిగా ఎగ్జామ్ రాయండి, కూల్గా రాయండి, మంచిగా 150 మార్కులకి మంచి స్కోర్ కనీసం 130+ తెచ్చుకునేలాగా అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నన్ను ఫాలో అవుతున్నటువంటి ఈ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచిగా చెప్తున్నారండి, హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్ బాగా రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మీరు నన్ను మళ్ళీ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు నెక్స్ట్ డిఎస్సికి కావాల్సినటువంటి కొన్ని మంచి మెథడాలజీ టాపిక్స్, సైకాలజీ టాపిక్స్ మీకు అందివ్వాలనుకుంటున్నాను. సో నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఆల్ ద బెస్ట్ గైస్. అందరూ సక్సెస్గా ఎగ్జామ్ రాయండి.